శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పాల్గొన మాసం పౌర్ణమి వస్తోంది. ఈ సందర్భంగా ఈసారి పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉందని ఈపాటికే యూట్యూబ్స్, సోషల్ ప్లాట్ఫామ్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జననం, అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు అనమాట. సో ఇంకాస్త ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి. మన ఛానల్ వ్యూయర్స్ అయినా సబ్స్క్రైబర్స్కి అయినా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పౌర్ణమి అనేటువంటి తిథికి సంబంధించి మన ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి అనేది కూడా ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు. ద్వాదశ పౌర్ణమి వ్రతమని, వెన్నెల పారాయణమని, పౌర్ణమి నాడు లక్ష్మీ ఆరాధన అని, ఇలా ప్రత్యేకంగా ఎన్నో రకాల పూజా విధానాలు అయితే మనం అందించుకుంటూ ఉన్నాము. అదే విధానాన్ని ఒక వ్లాగ్ రూపంలో మాత్రమే ఈ వీడియోలో ఈ మంత్లో వచ్చేటువంటి పౌర్ణమి కాస్త ప్రత్యేకమైంది, అమ్మవారి ఆవిర్భావం కాబట్టి నేను కొంచెం లాస్ట్లో పూజను యాడ్ చేస్తూ వీడియో అందించడం జరుగుతోంది. కానీ ఇది పూర్తిగా కూడా వ్లాగ్ లాగే మీరు తీసుకోండి. సో ఇలా ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏంటంటే, ప్రతిసారి పౌర్ణమి అమావాస్య ఆచరించే వాళ్ళందరికీ అలవాటు అయిపోయి ఉంటుంది ఒకే రకంగా అమ్మని చేసుకునేటువంటి ఆరాధన. అయితే ఎవరైతే ప్రత్యేకంగా అంటే మాఘ పౌర్ణమి, కార్తీక పౌర్ణమని, కొన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమిలకు అబ్బా ఇది చాలా పవర్ఫుల్ అంట, ఈరోజు మనం పూజ చేసుకోవాలంట అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న హడావిళ్ళు మనందరికీ తెలుసు కదా. మనం చెయ్యకపోతే ఏదో జరిగిపోతుంది అని అనుకునే కంటే ఆ మాసంలో వచ్చేటువంటి ఆ పర్వదినానికి కాస్త ప్రాధాన్యతనిచ్చి, ఒకవేళ రోజు దీపం పెట్టలేకపోయినా, రోజు మనకి మన జీవన శైలి రీత్యా మనం ఆచరించలేని ఆధ్యాత్మికత ఉన్న ఈ పర్వదినాల్లో కనీసం చేస్తే అన్ని పౌర్ణమిలు చేసేటువంటి ఫలితాలు వస్తాయని కొన్నిటికి మన శాస్త్రాల్లో చెప్పారు. అలాంటిదే ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి అనమాట. అయితే ఫస్ట్ మనకి 2024 సంవత్సరంలో పౌర్ణమి ఘడియలు తీసుకుందాం. ఇదే ఫస్ట్ సందిగ్ధత అందరికీ కూడా, గురువారం చేసుకోవాలా శుక్రవారం చేసుకోవాలా అని చెప్పేసి. ఈరోజు ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా మ్యాక్సిమం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువగా రిలేట్ అవుతుందండి. మీలో కొత్తగా చూసేవారైతే కింద నేను కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అచ్చంగా పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, ఏం ఏర్పాట్లు చేసుకోవాలి, సులభతరమైన విధానాలు అక్కడ లింక్స్ మీరు చెక్ చేస్తే మీకు కనిపిస్తుందండి. సో ఈ 2024 13వ తారీఖు గురువారం నాడు ఉదయం 10:20 స్టార్ట్ అవుతోందండి. 14వ తారీఖు శుక్రవారం ఉదయం 11:30తో ముగుస్తోంది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, పౌర్ణమి తిథి అనే అమావాస్య తిథి అనేసరికి సాయంత్రపు ఘడియలు, సంకష్టహార చతుర్థి కూడా మనకి చవితి ఘడియలు సాయంత్రం పూట చంద్రుడి వెలుగుల్లో ఉండాలి. అప్పుడు మనం వ్రతాలకు ఆ టైంలో 9 తర్వాత, రాత్రి 9 తర్వాత చేసుకునే దానికి బలం వస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అంతేనండి. ఒక ద్వాదశ పౌర్ణమి వ్రతంగా చేసుకునే వాళ్ళైనా, వెన్నెల పారాయణం తులసి కోట దగ్గర అయినా, పైన మిద్దె మీద అయినా చేసుకునే వాళ్ళైతే చక్కగా 13వ తారీఖునే చేసుకోండి సాయంత్రం. లేదు మేము పౌర్ణమిగా పాల్గొన పౌర్ణమి ఆ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన మాత్రమే చేద్దాం అనుకుంటున్నాం మా పూజా మందిరంలోనే అనుకునేవారు శుక్రవారం చేసుకోండి. గురువారం రాత్రి కుదరకపోయినా శుక్రవారం పొద్దున్నే 5 గంటల లోపల బ్రహ్మముహూర్తంలో చేసుకున్నా కూడా ద్వాదశ పౌర్ణమి వ్రతం కిందే వస్తుందండి. ఇక ద్వాదశ పౌర్ణమి వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం నైవేద్యం వచ్చేసి కదంబం అండి. దానికి సంబంధించినటువంటి సామాగ్రి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫలం వచ్చేసి దానిమ్మ, పుష్పం వచ్చేసి గులాబీ పువ్వు. వీటితో అమ్మను ఆరాధన చేసుకోవాలి. లలితా సహస్ర పారాయణ వెన్నెల వెలుగుల్లో కానీ పూజా మందిరంలో కానీ చదువుకోవాల్సి ఉంటుంది. ఏంటి ద్వాదశ పౌర్ణమి అని మీకు ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి సందేహం ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి, ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను చూడండి. ఇక ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే, చాలా నెలలుగా ప్రతి మాసంలో కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై క్వాలిటీతో ఇండస్ వ్యాలీలో ఉండేటువంటి ట్రెండింగ్ వంట సామాగ్రి ఏదైతే ఉందో వాటన్నిటిని మా ఇంట్లో ఉండే అల్యూమినియం, నాన్ స్టిక్ లాంటివి తగ్గించేసుకుంటూ హెల్దీ లైఫ్ వైపు అడుగులు వేస్తూ, అంతేకాకుండా నా పనిని సులభతరం చేసుకునేలాగా నేను ఒక్కొక్క వస్తువుని చేర్చి పెట్టుకుంటున్నానండి. ఫ్లాట్ 40%కి నాకైతే ప్రమోట్ చేస్తున్నందుకు ఇస్తారు. మీకైతే మాత్రము నేనిచ్చిన లింక్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఉందో దాని త్రూ వెళితే ఫ్లాట్ 12% మీకు ఇస్తారండి అని చెప్పేసి మన ఛానల్ వ్యూవర్స్కి ముందు నుంచి చెప్తూ వస్తున్నాను.
సో ఈసారి ఏంటంటే ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. అండ్ మనం కుక్కర్లోనే ప్రెషర్ కుక్కర్ లోపల పెట్టుకునేలాగా ఎక్స్ట్రా కంటైనర్స్ సెట్ ఒకటి 2 పీసులది తీసుకున్నా. ఎందుకంటే బాగా ప్రెషర్ ఒక్కోసారి గిన్నెలు తోమలేదనుకోండి, వాటిని తోమితే కానీ అవ్వదు, టైం సరిపోదు, ఇలా స్ట్రెస్ అనిపిస్తోంది. కొన్ని వస్తువులు చేర్చి పెట్టుకుంటే పని సులభం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈసారి ఈ డబుల్ కంటైనర్ తెచ్చుకున్నా. సో ఇప్పుడు కదంబం కోసం అని చెప్పేసి మర్చిపోయాను. కదంబం ప్రత్యేకంగా వీడియో చూడాలి అని అనుకున్నా కూడా కిందనే లింక్ పెడుతున్నానండి. ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకునే వాళ్ళకి కదంబం అనే నైవేద్యం ఎలా చేయాలో తెలియకపోతే మాత్రం జస్ట్ ఏమన్నా రిఫరెన్స్గా ఉపయోగపడచ్చు. చూడండి, నేనేం వంటల్లో అంత నిష్ణాతురాల్ని కాదు. జస్ట్ ఏదో నేను మా భగవంతుడు స్వీకరించేలాగా, మా ఇంట్లో వాళ్ళు తినగలిగేలాగా అయితే చేయగలుగుతాను అనమాట. సో అందుకని చెప్పేసి మల్టీపర్పస్గా ఉంటుందని ఈ కంటైనర్ ఈసారి తెప్పించుకున్నాను. అలాగే సర్వింగ్ బౌల్ ఒకటి తెప్పించుకున్నాను, పాల గిన్నె ఒకటి తెప్పించుకున్నాను అనమాట. పాలు, నైవేద్యాలు, పాయసం ఇలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఈ మంత్ తీసుకున్నటువంటి వస్తువులు ఇవి. ప్రజెంట్ కూడా ఆఫర్ నడుస్తోంది ఉగాది వరకు. ఫ్లాట్ 40 వరకు కొంతవరకు నడుస్తున్నాయి, అప్ టు 40 నడుస్తున్నాయి, అప్ టు 70% కూడా కొన్ని ప్రోడక్ట్స్ మీద నడుస్తుంది. సో ఎవరైనా గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, లేదా మీ ఇంట్లో స్టీల్తో నింపుకోవాలి, స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ హెల్దీ కదా, ట్రైప్లై క్వాలిటీతో ఉంటాయి. ఎంత సాలిడ్గా ఉంటాయంటే అది తీసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే ఫీలింగ్ అనమాట. ఇండస్ వ్యాలీకి సంబంధించిన కుక్వేర్ అనేది. క్యాస్ట్ ఐరన్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు లింక్లోకి వెళితే అసలు ఎన్ని వస్తువులు ఉంటాయి అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు షాప్స్ వరకు వెళ్ళిపోకుండా ఇంట్లోనే కూర్చొని మీ ఇంటి దగ్గరికి డిస్కౌంట్లతో వస్తువులు తెప్పించేసుకోవచ్చు. ఇది ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో ఇక్కడ కదంబం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఫస్ట్ 2 విధాలుగా, అంటే మీకు నేను లింకులో పెట్టింది ఒక విధానం. ఇప్పుడు మనం సాంబార్ లాగా తయారు చేసేసుకొని రైస్ సపరేట్గా వండి ఎంత నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో మన ఇంట్లో వాళ్ళు కూడా స్వీకరించేంత చూసుకొని క్వాంటిటీ, అందులో అన్నం కలిపేసుకొని ఇంకొకసారి పోపు పెట్టుకున్నా కూడా కదంబం అవుతుందన్నమాట. ఇది ఒక 2వ విధానం. సో ఇది కూడా చెప్పాలని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ద్వాదశ పౌర్ణమిలా ఎవరైతే చేయడం లేదో, నార్మల్గా ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమిని ఆచరించాలనుకుంటున్నాం, ఒక సులభమైనటువంటి పూజా విధానం తెలియజేయండి అని కోరుకునే వాళ్ళ కోసం ఇక్కడి నుంచి సమాచారం అందిస్తూ ఉన్నానండి. ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమిని కామద పౌర్ణమి అని పిలుస్తారు, అలాగే హోలీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. జనరల్గా అయితే మనకి మాసంలో హోలీ వస్తే పిల్లలు ఆడుకుంటారు, అంతవరకు మాత్రమే తెలుసు. పౌర్ణమికి ప్రాధాన్యతనివ్వడం, ప్రత్యేకంగా పూజలు లాంటివి చేసుకోవడం అనేది మనకి ఈ యూట్యూబ్స్ వచ్చిన తర్వాతే చాలా వరకు తెలుసు. కానీ మన పెద్దవాళ్ళు పౌర్ణమి తిథి వచ్చేసరికి అమ్మవారికి క్షీరాన్నం తయారు చేసి నైవేద్యంగా పెట్టడం, రాత్రి వెన్నులు వెలుగుల్లో ఇంట్లో దీపం ఉండేలాగా చూసుకోవడం, ఆ రోజు చక్కగా శుచి శుభ్రతతో ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం, మాంసాహారం వంటివి ఆ రోజు ఇంట్లో లేకుండా చూసుకోవడం, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని మనస్సును స్వచ్ఛంగా పెట్టుకొని దైవనామస్మరణలో గడపడం లాంటివి చేస్తూ ఉండేవారు. మన నార్త్ వైపు అలా తీసుకుంటే గనక ఇది చాలా పెద్ద పండుగ అండి. ఎంత ప్రాధాన్యతనిస్తారంటే మనం భోగి మంటలు ఎలా అయితే వేస్తామో అలా ఈ పాల్గొన పౌర్ణమి నాడు వాళ్ళు భోగి మంటలు వేస్తారనమాట. మీరు కూడా ఒకవేళ కుదిరితే గనక రేపు ఆవు పిడకలు మీ ఇంట్లో ఉన్నాయి అనుకున్నా, లేదు అంటే గనక ఈ ఆవు పిడకలతో చేసినటువంటి దీపాలు, పంచగవ్య దీపాలు లాంటివి ఉన్నా వాటిని వెలిగించుకొని అది పూర్తిగా బూడిదైన తర్వాత ఆ బొట్టుని అమ్మవారికి ఒకసారి చూపించి పెట్టుకోండి, చాలా మంచిదని చెప్తారు. ఈ రోజున కొంతమంది భోగి మంటలాగా ఎలా అయితే భోగి మంట వేసుకుంటామో అలాగే సేమ్ ఇళ్ల ముందర వేసుకుంటారు నార్త్ ఇండియన్స్. చాలా చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుంటారు రాత్రి 9 గంటల నుంచి కూర్చొని. కొన్ని చోట్ల రావణ దహనం ఎలా అయితే చేస్తారో హోలికా దహనం అని చెప్పేసి చేస్తూ ఉంటారనమాట. సో ఇంత చక్కనైనటువంటి విశేషమైనటువంటి పర్వదినం అండి. కాబట్టి ఇది చాలా విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజున అమ్మవారి ఆరాధన చక్కగా లక్ష్మీనారాయణ సహితంగా కావచ్చు, పరమేశ్వరుణ్ణి రోజు ఆరాధన చేసుకున్న మంచిదే. అమ్మ క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించినటువంటి రోజు కాబట్టి చక్కగా అమ్మకు పాలతో అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భూసైనాలు లాంటివి ఏం అవసరం లేదు. వ్రతంగా ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ నియమాలకు కట్టుబడి ఉంటే సరిపోతుంది. అమ్మకు నివేదించినటువంటి నైవేద్యాన్ని స్వీకరించి ఆ రోజున పళ్ళు పాళ్లతోటి సాత్వికమైనటువంటి ఆహారంతో శరీరాన్ని నిలుపుకుంటూ ఆధ్యాత్మికంగా గడిపితే సరిపోతుంది. లలితా సహస్ర పారాయణ చదువుకున్నా, శ్రీ సూక్తం చదువుకున్నా, కనకధార స్తోత్రం వంటివి చదువుకున్నా వెన్నెల వెలుగుల్లో కూర్చొని, అండ్ మీరు ఇక్కడ ప్రతిసారి చూపిస్తున్నాను కదా అని చూపించలేదండి, పచ్చి పాలు తీసుకొని ఒకవేళ మీకు చంద్రగ్రహ దోషం లాంటివి ఉన్నా, మానసిక శాంతి ఇంట్లో లేకపోయినా, ఒక సంకల్పం కోసమైనా కూడా చక్కగా తెల్లని ఆవు పాలు తీసుకొని పచ్చివైనా కాచినవైనా అందులో ఒక ముత్యము, ఒక యాలక్కాయ
వేసి ఆ వెన్నెల వెలుగుల్లో పెట్టి అనారోగ్యంతో ఇంట్లో ఎవరైనా బాధపడుతూ ఉన్నా, మానసిక అశాంతితో ఎవరైతే ఉన్నారో, సఖ్యత లేదో, కుటుంబంలో అశాంతి ఎవరైతే ఉందో, ఇంటిల్లిపాది ఆ పాలను ఒక్క వెన్నెల వెలుగుల్లో కనీసం అంటే రాత్రి 9 తర్వాత 1 గంట 2 గంటల పాటు ఆ కిరణాలు పడేలాగా చూసుకోండి. ఆ తర్వాత పొద్దున్న ఒక ఛాయ్ రూపంలోనో, పాల రూపంలోనో, ప్రసాదం రూపంలోనో స్వీకరించండి. శరీరానికి చాలా చాలా మంచిదనమాట. ఆ కిరణానికి ఉండేటువంటి శక్తి అలాంటిది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, వెన్నెల వెలుగులు అనేవి మనకెంత ఆహ్లాదమో ఆ సమయంలో దేవతల సంచారం ఖచ్చితంగా జరుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఆ కిరణాలంటే వారికి కూడా అంత ఆహ్లాదం అంట. ఆ సమయంలో ఎక్కడైతే దేవతార్చన జరుగుతుందో, ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటికి దేవతల ఆగమనం జరుగుతూ ఉంటుందిట. అందుకే పౌర్ణమి నాడు ఖచ్చితంగా మన ఇంట్లో గనక మనం పూజ చేసుకుంటూ ఉన్నా, దీపం వెలుగుతూ ఉన్నా ఆ ఇంట్లో దేవతల ఆగమనం జరిగి సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి అని చెప్పి గట్టిగా నమ్ముతారు. పౌర్ణమి వ్రతంగా ఆచరించే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా పూజా మందిరం పరిశుభ్రంగా పెట్టుకొని పూజ గదిలోనే నిత్య దీపారాధన చేసుకొని, ఇప్పుడు చాలా వందల దీపాలు చెప్పేస్తున్నారు. అదేం అవసరం లేదండి. మీకు కుదిరితే అవకాశం ఉంటే ఒక్క నేతి దీపం పెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి చక్కని క్షీరాన్నమన్నా, లేదు అంటే నేతి దీపమైనా, ఆ రోజు గో సేవ చేసిన, గోవులకు గ్రాసం తినిపించిన, ఎవరికైనా సహాయం చేసిన, ఎదుటివారిలో మంచిని చూసిన, ఇదంతా కూడా అమ్మకు చాలా లక్ష్మీ కటాక్షమైనటువంటి విషయాలుగా చెప్తూ ఉంటారు. అమ్మ మనసు దోచుకోవడానికి ఇవన్నీ బాగా నచ్చుతాయిట. సో కుదిరితే అలా చేసుకోండి. అంతే తప్ప చాలా చాలా దీపాలు చెప్పేస్తున్నారు, అలా ఏం చెయ్యక్కర్లేదండి. వీడియోల్లో నేను చూపించేవి కూడా జస్ట్ మీకు కంటికి ఇంపుగా ఉండడం కోసం అని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది మీరు కంటికి ఇంపుగా ఉండి ఆ పూజను చూస్తూ ఉంటే మీ మనసు ఏకాగ్రత కుదురుతుంది అని షోడశ ఉపచారాలతో నేను అక్కడ చూపిస్తూ, మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను మొత్తం షోడశ ఉపచారాలన్నీ కూడా చూపిస్తున్నాను. పీఠం సర్దిన దగ్గర నుంచి మనసుకు నచ్చిన పుష్పంతో పూజ చేసుకోవచ్చు. వ్రతంగా ఆచరించే వాళ్ళైతే చెప్పాను కదా, గులాబీ పుష్పం ఈసారి ఫాల్గుణ మాసంలో. సో ఇలా అమ్మను చక్కగా అష్టోత్తర శతనామాలతో, ఇప్పుడు మల్లెలు బాగా దొరుకుతాయి కాబట్టి విరివిగా కొంచెం 20 రూపాయలు అలా తెచ్చుకున్నామంటే అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి వెన్నెల ఆరాధన అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. మనం కలశం లాంటివి ఏం పెట్టడం లేదు కాబట్టి చక్కగా దీపారాధన చేసుకొని, సూతకంలో ఉన్న వాళ్ళైనా కూడా అమ్మ ఆరాధన అయితే చేసుకోవచ్చు. చక్కగా కడుపుతో ఉన్నవాళ్ళైనా, గర్భవతులైనా, చిన్నపిల్లలైనా, పెళ్లి కానివారు, పెళ్ళైన వారు, వృద్ధులు, దీనికి ఎలాంటి భేదాలు ఉండవు. ఎవరైనా ఆరాధన అయితే చేసుకోవచ్చు. ముందుగా గణపతిని చక్కగా మనస్ఫూర్తిగా తలుచుకొని పూజ చేసుకోవాలి. అయితే ఉదయం అయినా సాయంత్రం అయినా పూజ చేయొచ్చండి. చెప్పాను కదా, శుక్రవారం పౌర్ణమిగా పూజ చేసేవాళ్ళు శుక్రవారం చేసుకోండి, వ్రతంగా చేసుకునే వాళ్ళు మాత్రం గురువారం చేసుకోండి. నేనైతే మాత్రం గురువారం సాయంత్రమే చేసుకుంటున్నానండి అమ్మవారి పూజ. శుక్రవారం కూడా పీఠాన్ని అలాగే ఉంచేసుకుంటాను. ఆ రోజు అమ్మ ఆవిర్భావం కాబట్టి శనివారం పీఠాన్ని తీసుకుంటా. జనరల్గా అయితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉద్వాసనం లాంటివి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పూజా మందిరంలో చేసుకుంటే అసలు ఆ బాధే లేదు. ఏ రోజు ఎలా అయితే నిత్య దీపం చేసుకుంటామో అలాగే అన్నిటినీ తీసేసుకోవచ్చు. అమ్మవారి పటాన్ని ప్రత్యేకంగా పెట్టి ఉంటే యథాస్థానాల్లో పెట్టేసుకోవచ్చు. అలా గణపతి వారి ఆరాధన అయిన తర్వాత మన పెద్దవాళ్ళని, గురువుని, అలాగే అమ్మా నాన్నల్ని, కులదైవాన్ని, గృహదైవాన్ని, గ్రామ దేవతల్ని అందరినీ తలుచుకొని అమ్మవారికి షోడశ ఉపచారాలతో స్వామివారి సహితంగా మనసులో తలుచుకుంటూ, మనం ఏ రూపంలో అమ్మని కొలిస్తే వారికి సంబంధించినటువంటి స్వామి రూపాన్ని మనసులో తలుచుకొని అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని ఇంత ప్రసాదం నివేదన చేసి ఇంటిల్లిపాది సంతోషంగా తినడమేనండి. ఇంతకు మించి ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద వీడియో లింక్స్ అవి చూసి మేము కూడా ఈ వ్రతం స్టార్ట్ చేసుకోవచ్చా అనుకుంటే, ఇది చాలా చక్కనైనటువంటి సందర్భం అండి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించినటువంటి తిథి కాబట్టి మీరు ఈ రోజున మీ వ్రతాన్ని అయితే మొదలు పెట్టుకోవచ్చు. లేదు అంటారా, మన తెలుగు సంవత్సరాది నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి, కాబట్టి అప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం రీత్యా అయినా ఈ పౌర్ణమిని చెయ్యలేకపోయాము అని భావిస్తే మాత్రం మనసు వరకు తీసుకోకండి. చక్కగా శ్రీమాత్రే నమః అని మనసులోనే అమ్మని తలుచుకోండి. కాసేపు వెన్నెల వెలుగుల్లో కూర్చొని ఆ చందమామను చూస్తూ ఆస్వాదిస్తూ, ఒకవేళ ఆరోగ్య రీత్యా కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, ఏ విధంగా అయినా మాకు కుదరలేదు కూర్చొని ఇంత వైభవంగా చేసుకోవడమో, సింపుల్గా చేసుకోవడమో, దీపం పెట్టి చేసుకోవడం అవ్వలేదనుకుంటే మిద్దె మీదకో బాల్కనీలోకో వెళ్ళండి.
చక్కగా ఆ చంద్రయ్యని చూస్తూ ఉండండి, ఆ చందమామను చూస్తూ, ఆ చందమామలో అమ్మ రూపాన్ని చూస్తూ శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా ఒక 108 సార్లు మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకోండి. మనసుతోనే మానసిక పూజ చేశాము అనేటువంటి భావన పొందండి. నిజమైనటువంటి మన పరిస్థితులు ఆ తల్లికి తెలియంది కాదు. భక్తి శ్రద్ధలతో చెయ్యాలే గాని మన చేత ఎన్ని పౌర్ణములైనా చేయించుకుంటుంది. అలా నేను ఆచరించి కాశీలోనే పున్నమి నాడు ఆ వెన్నెల వెలుగుల్లో అమ్మ ముందర లలితా సహస్ర పారాయణ చెయ్యగలిగేటువంటి అవకాశాన్ని ఆ తల్లి నాకు ప్రసాదించింది. ఇలాంటి అనుభూతులు ఎన్నో మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి కూడా ఉన్నాయి. కాబట్టి మనకున్నంతలో ఆ పర్వదినాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనేది మాత్రమే ముఖ్యము. అంతే తప్ప ఎంత ఆర్భాటంగా చేశాము, ఎన్ని సమకూర్చుకొని చేశాము, ఎన్ని దీపాలు పెట్టాము, ఎన్ని పువ్వులు పెట్టాము అనేది మాత్రం కాదండి. రాను మనం ఒక్కొక్క పూజ ఒక్కొక్క వ్రతం చేస్తున్న కొద్దీ మన భావనలో మన ఆధ్యాత్మికతలో తప్పకుండా మార్పు వస్తూ ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. లేదా చక్కగా కింద ఒక పీఠం లాంటిది వేసుకొని వెన్నెల వెలుగుల్లో కూర్చొని అమ్మవారిది ఒక చిన్న కాసైనా చేత్తో పట్టుకొని చక్కగా లలితా సహస్ర పారాయణ వెన్నెల వెలుగుల్లో కూర్చొని చేసుకున్నా కూడా మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా వస్తుందన్నమాట. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ లైక్తో ప్రోత్సహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇండస్ వ్యాలీ కుక్వేర్కి సంబంధించిన లింక్స్ అయినా ఈ వ్రతానికి సంబంధించిన లింక్స్ అయినా ఫస్ట్ కామెంట్లో ఉన్నాయి, చెక్ చేయండి.